కొంత సమయము దేవుని మాటలు కొరకు సిద్ధపడదాం. కృపగలిగిన దేవుడు, కనికరం కలిగిన ప్రభువు మంచి మాటలు మనతో తెలియపరిచి ఈ కుటుంబమునకును ఇక్కడ ఉన్నటువంటి మనకును తన సందేశమును తెలియపరచులాగున జాగ్రత్తగా కొద్ది మాటలిందా. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములో శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. సమయములో దేవుని యొక్క చిత్తమును బట్టి, దేవుని యొక్క ఉద్దేశమును బట్టి, ఆయన కృప, ఆయన కాపుదల మన పట్ల చూపిస్తున్న దేవుడు ప్రతి విషయమందును మనములను వృద్ధిలోనికి తీసుకురావాలని, అభివృద్ధిలోనికి నడిపించాలన్నదే దేవుని యొక్క గొప్ప కోరిక. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, కొద్ది మాటలు మనం వినుచున్నప్పుడు కొన్ని మన జీవితాలకు మేలుకరంగా ఉంటాయి, మరికొన్ని మన జీవితాలకు దీవెనకరంగా ఉంటుంటాయి. మరికొన్ని విషయాలు బాధ పెట్టేవిగా ఉన్నప్పటికీ వాటి యొక్క పరమార్థము చాలా లోతుగా ఉంటూ ఉంటుంది. కాబట్టి సాధారణముగా మనిషి యొక్క జీవితము ప్రారంభించింది మొదలుకొని ముగించేంత వరకు ప్రతి మనిషి జీవితంలో కొన్ని పరిస్థితులను బట్టి సంతోషం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, బాధలు ఉంటాయి, ఆనందం ఉంటుంది. అయితే కొన్ని పరిస్థితులు మనం ఆలోచించినప్పుడు దేవుడు ప్రారంభములో ఏర్పాటు చేసినటువంటి ఆదాముకు అవ్వను తోడు చేసి వారిరువురిని కొడక కుటుంబము అని చెప్పాడు. ఈరోజు చిన్నపిల్లలైనప్పటి నుంచి యవ్వన కాలం వచ్చేంత వరకు మనుషుల జీవితాల్లో కష్టాలంటే, బాధలంటే ఎక్కువ తెలియవు. ఏదో కాలక్షేపం కోసం జీవితం జీవిస్తూ ఉంటారు. ఏదో భూమి మీద పుట్టాము కాబట్టి ఏదో రకాల బ్రతికేస్తున్నామన్నట్టు జీవిస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైతే ఒక మనిషి జీవితంలోనికి మరొక వ్యక్తి వచ్చి కలుసుకుంటారో అప్పుడే జీవితంలో తెలియనటువంటి కొన్ని సమస్యలు కానీ, తెలియనటువంటి కొన్ని బాధలు కానీ, తెలియనటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. వీటి గల కారణం ఏంటంటే, మొట్టమొదటిది ఒకరినొకరు అర్థం చేసుకోకపోవటం, రెండోది ఒకళ్ళ ఇష్టాలకు ఒకళ్ళు ఓర్చుకోలేకపోవటం, మూడోది ప్రాముఖ్యమైనది ఏమిటంటే వారు దేవునికి లోబడి ఉండకపోవటమే. బాగా గమనించి ఆలోచిస్తే దేవుడు తయారు చేసినప్పుడు ఆదామును అవ్వను ఇద్దరిని తయారు చేసినప్పుడు ఇద్దరు ఏ ఒక్కరు కూడా తక్కువేమీ కాదు, ఏ ఒక్కరు ఎక్కువేమీ కాదు. ఇద్దరు సమానముగానే చేశాడు. కానీ పురుషునికి కొంచెము అతను ఏమన్నాడంటే స్త్రీకి నువ్వు శిరస్సు అన్నాడు. కానీ ఆ పురుషుడు కూడా దేవుడికి లోబడినప్పుడే ఇలువ ఉంటుంది. అదే పురుషుడు దేవుడికి లోబడకుండా కుటుంబంలో ఏది జరిగించాలన్నా ఆ కుటుంబంలో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ తయారవుతూ ఉంటాయి. సాధారణంగా మేము పరిచర్యకు వెళ్తూ ఉంటాం కాబట్టి మాకు కొన్ని ఫోన్లు చేస్తూ ఉంటారు చాలామంది, కొన్ని ప్రాబ్లమ్స్ అనేక చోట్ల నుంచి. ఈరోజు ఉదయకాలం 4 గంటలకు విశాఖపట్నం నుంచి వేరే వాళ్ళు ఫోన్ చేశారు. వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఒక సమస్య చెప్తున్నారు. అసలు ఆ టైంలో ఫోన్ ఏందనుకున్నాను. మామూలుగా అయితే పొగది పడుకుండాక 11, 12 అవుతుంటుంది. నేను ఎప్పుడు 11 తర్వాతనే పడుకుంటే, ముందు నిద్రపోయిన రోజు లేదు నాకు తెలిసి. ఇంటికాడ ఉన్నప్పుడైనా ఏదో ఒక వాక్యం చూసుకుంటూను, లేకపోతే ఏదో ఒక పనిలోనూ ఉంటూ 10:30 పైనే కానీ 11 పైనే కానీ ముందు పోయింది లేదు. నిద్ర ఏ రోజు కూడా నాకు తెలిసి నేను పోలేదు. ఇక రెండోది మనం గమనించి అక్కడ ఆలోచించినప్పుడు ఉదయాన్నే 5, 6ంటికి నేను లేస్తాను ఎక్కువ శాతం, ఆ టైం పడుకుంటా. కానీ ఈరోజు ఉదయకాలము 4 గంటలకు ఒక ఫోన్ వచ్చింది. 4ంటికి ఫోన్ వచ్చింది. ఆ టైంలో పోనింది అనుకుంటాను. వెంటనే లేచి పోనితే కానీ పాస్టర్ గారు వందనాలని చెప్పారు. ఎవరో తెలియదు. ఆయన చెప్తూ ఏమన్నాడంటే ఆ టైంలో కుటుంబంలో ఉన్న సమస్యను తీసుకొచ్చి చెప్తున్నాడు. అసలుకి శత్రువు చంపుతాడన్న భయం కంటే, ప్రమాదాలు వస్తాయన్న భయం కంటే,
రేపు పొద్దున్న తినటానికి తిండి లేకుండా ఉంటుందన్న భయం కంటే, కుటుంబంలో భార్య భర్తను, భర్త భార్యను అర్థం చేసుకోకపోతే ఆ సమస్య ఎవరు తీర్చినా తీరదు. పైకి చూడటానికి అందరూ బాగున్నట్టే ఉంటారు, కానీ లోపల ఉన్న ప్రాబ్లమ్స్ ఎవరికి తెలియవు. ఎందుకంటే ఈరోజు చాలామంది ఏం చెప్పుకుంటామంటే, చాలా దిక్కులకు వెళితే ఆ బీపీ మిషన్లు పెట్టి పెట్టగానే ప్రతి వానికి పెరిగిపోతుంది 180, 200, 250. దేనికి బీపీలు వస్తున్నాయంటే, నిజంగా చెప్పాలంటే ఆలోచనలు, లేనిపోని టెన్షన్ల కంటే ఎక్కువగా ప్రతి వానికి బీపీ రావటానికి గల కారణం ఏంటంటే, భార్యకు భర్త వల్ల బీపీ, భర్తకు భార్య వల్ల బీపీ, వీళ్ళిద్దరికీ బిడ్డల వల్ల బీపీ. ఇద్దరు ప్రశాంతంగా ఉండరనుకో, బిడ్డలతో ఒక ప్రమాదం. కాబట్టి బీపీ అనే అక్షరానికి, ఆ యొక్క పదానికి ఒకళ్ళ వల్ల ఒకళ్ళకు ప్రాబ్లమ్స్ వచ్చిపోతున్నాయి. నిజంగా నేను గమనించి ఆలోచించినప్పుడు ఒకే విషయం చెప్తున్నాడు. అయ్యా, నాకున్నటువంటి ఒక ప్రాబ్లం ఏంటంటే, నేను మంచిగా ఉద్యోగం చేసుకుంటున్నాను, నాకు నెలకు 50,000 లేదా 70,000 వస్తుంటాయి, ఒక నెల ₹1,00,000 కూడా వస్తుంటాయి నేను చేసే ఉద్యోగాన్ని బట్టి. ప్రశాంతంగా ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, నాకు భార్య ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు, మంచి ఇల్లు కట్టుకున్నాను, ప్రశాంతంగా జీవిస్తున్నానయ్యా, అంతా సజావుగా ఉంది. కానీ ఒక ప్రాబ్లం వచ్చి పడింది నాకు అన్నాడు. ఏంటయ్యా, ఇంత బాగుంటే నెలకు ₹1,00,000 దగ్గర ₹1,00,000 సంపాదిస్తున్నాడు, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నారు, అందరూ కలిసిమెలిసి ఉన్నారు, ఇంకా ప్రాబ్లం ఏంది? ఏమి లేదయ్యా, మా ఆవిడ నేను బయటికి పోతే అనుమానిస్తుందయ్యా అన్నాడు. నేను బయట కాలు పెడితే చాలు ఆ టార్చర్ తట్టుకోలేదు, అనుమానిస్తుంటుంది. ఎక్కడికి పోతున్నావు, ఏం చేస్తున్నావు, నాకు ఈ మధ్యకాలంలో ఉద్యోగానికి పోవటానికి కూడా భయం వేస్తుంది అయ్యా అని చెప్తాను. ఎందుకయ్యా, ఏమైంది? ఒకళ్ళొక్కళ్ళు అర్థం చేసుకోవట్లేదంటే, ఏమోనయ్యా, ఏది అర్థం కావట్లేదు, అసలుకి పెళ్ళై నాకు ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా బయట అడుగు పెడితే ఇలా అవుతుంది. అందుకని రాత్రి బాగా ప్రార్థన చేసుకొని, బైబిల్ చదువుకొని, తల కింద బైబిల్ పెట్టుకొని, దుప్పటి నిండా కప్పుకొని నిద్రపోవటానికి కళ్ళు మూసుకొని గట్టి ప్రయత్నించినా నా వల్ల కాలేదు. ఆ టైంలో మీరు చెప్పిన ఒక వాక్యం విన్నాను, ఇంకా మీరు ఎవరో ఫోన్ చేసి ఏమనుకుంటారు తర్వాత సంగతి అని ఫోన్ చేశానే. నేను అన్నాను, అసలు పెద్ద ప్రాబ్లం ఏం కాదు కదా అన్నాను. ఆయన ఏమంటాడు తెలుసా? ప్రాబ్లం కాదంటావా, కొండనైనా పిండి చేయొచ్చు కానీ ఇంట్లో ప్రాబ్లం మాత్రం ఊరు తీర్చలేరా అంటున్నాడు ఆయన. ఆ టైం కాడ అమ్మాయి బయట నిద్రపోతుంది, లోపల పోయి ఫోన్ మాట్లాడుతాను, ఎక్కువ శాతం ఫోన్ వెళ్ళిపోతాను లోపలికి. నేను అసలు ఆ టైంలో చెప్తుంటే వాళ్ళ అమ్మ తీసుకొని చెప్తుందో, మా ఓడి మధ్య అసలు ప్రశాంతంగా ఉండట్లేదయ్యా, అసలు ఏమైందో అర్థం కాలేదయ్యా, అది దాన్ని వాళ్ళమ్మ తీసుకొని చెప్తుంది. తర్వాత వాళ్ళ ఆవిడ ఫోన్ తీసుకొని ఏం చెబుతుందంటే, అన్నీ కరెక్ట్ ఉంటే నేను ఎందుకు కనుమడుతున్నాను అంటాడు. నేను ఒకటే చెప్పాను, నేను ఒకటే ఆ టైంలో చెప్పాను, మీ ఇంటి మొత్తము ప్రార్థనకి వెళతారన్నారు. మేము మా పెళ్ళి కూడా ప్రార్థన ద్వారా జరిగింది, మా పిల్లలు కూడా దేవుళ్ళని ఉంటున్నారు, మేము ప్రార్థన లేకుండా ఏ రోజు మేము ఉండమయ్యి అంటే, పైకి ప్రార్థన చేయటం కాదు, ముందు ఒకళ్ళనొకళ్ళని నమ్మండి. నువ్వు నీ భర్తను నమ్ము, నువ్వు నీ భార్యకు నమ్మకంగా ఉండు, మీరిద్దరూ బాగుంటే మీ పిల్లలు బాగుంటారని చెప్పాను. పిల్లలకు లేనిపోని చనువిచ్చేది మీరే, కాబట్టి మీరు బాగుండాలని చెప్పాను. ఎందుకంటే ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, కుటుంబాలలో తెలియని కలతలు బయటికి చెప్పుకుంటే కాదమ్మా, ఒక దేవుని సేవకుడికే చెప్తారు, ఇంక ఊరికి చెప్పరు నాకు తెలిసి. ఆ సేవకుడికి కూడా దేనికంటే, ఆయన మా యొక్క సమస్యను తీరుస్తాడని, ప్రార్థన చేస్తాడని ఒక ఆశతో చెప్తుంటారు. మరొకళ్ళు కాడిగిపోయినప్పుడు భార్యలతో ప్రాబ్లం, ఆడేం చెప్తుంటాడు, ఇంకొకళ్ళు ఏమంటారు తెలుసా? చెప్పిన మాట ఇందయ్యా, ఎప్పుడు చూసినా ఏదో ఒక విధంగా సెల్ ఫోన్ తీసుకొని వాళ్ళతో మాట్లాడి తిట్టంటుంది, మా అమ్మ వాళ్ళు అంటుంటుంది, అదే అంటుంటుంది, ఎందుకు పెళ్లి చేసుకున్నాను, అసలు ఎందుకు జీవిస్తున్నానా, ఎందుకు నేను కలిసిమెలిసి ఉన్నానంటే పిల్లల కోసమేను, లేకపోతే ఎప్పుడూ నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడిని ఇంకొకళ్ళు చెప్తుంటా. అసలు నాకు నేను ఏమనుకుంటున్నానంటే, సమస్య లేని కుటుంబం ఏదైనా ఉందా ప్రభు అని ఆలోచిస్తాను అప్పుడప్పుడు. సమస్య లేని కుటుంబం ఎక్కడ ఉందక్క? లేదు. అసలు సమస్యలు దేనికి వస్తున్నాయి ఆలోచించిన, సమస్యలు దేనికి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయమ్మా?
ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోలేకపోవటం వల్ల సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు అందరూ అర్థం చేసుకున్నారు, మరి సమస్యలు అయినా వస్తున్నాయి. అర్థం చేసుకున్నారు, నా భార్య మంచిది, నా భర్త మంచోడు, నా పిల్లలు మంచోళ్ళు, నేను ఉదయకాలం నుంచి సాయంకాలం దాకా ఇంట్లో కాలు బయట పెట్టకపోయినా నాకు కావాల్సిందంతా తెచ్చి ఇంట్లోనే ఇస్తున్నాడు, బయట అడుగు కూడా పెట్టనీయకుండా అన్నీ నన్ను సక్రంగా చూసుకుంటున్నారన్న అనుకుంటున్నా. ఈ తర్వాత ఏమంటారు తెలుసా? ఎంత పెట్టినా, చికెన్ పెట్టినా, బిర్యానీ పెట్టినా, మటన్ పెట్టినా, ఎన్ని బట్టలు తెచ్చిచ్చినా ఆయన లేకపోతే నాకెందుకు అయ్యండి అని ఒకరు గోల. మళ్ళీ అన్నీ తెచ్చిచ్చినా ఇప్పుడు ఆయన కూడా కావాలి అంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే సమస్య తిరగపోవటానికి గల కారణం ఏంటంటే దేవుడు వాళ్ళ కుటుంబంలో లేకపోవటం. దేవుడు లేని కుటుంబము దెయ్యాలకు అవుతుంది. దెయ్యాలు కలిగిన కుటుంబంలో విడితనాలు ఉంటాయి. దెయ్యాలు కలిగిన కుటుంబాలు ఎలా పడితే అలా తిరుగుతుంటాయి, ఏ విధంగా పడితే ఆ విధంగా జీవిస్తుంటారు. ఎందుకంటే వీళ్ళకు మనశ్శాంతి కోసము దేవుడు ఏర్పరచుకున్నటువంటి పద్ధతిని కాకుండా లోకం ఏర్పరచుకున్న పద్ధతిలోనికి వెళ్ళిపోతారు. చెప్పిన మాట ఎండ్రు, భార్య భర్త మాట వినాలి, భర్త భార్యను ప్రేమించాలి. ఎవరన్నా ఎక్కడన్నా జరిగినట్టు చూస్తున్నామా? నువ్వు నాకు చెప్పేదేంది, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను. ఈ గోహలలు, ఈ తలకాయ నొప్పులు చివరికి ఇప్పుడు ఏమైపోయిందంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తుంటారు. నాకు నువ్వు నచ్చలేదు. ఇదివరకు భర్తలు పురుషులు చెప్పేవాళ్ళు స్త్రీలు నచ్చలేరని, ఇప్పుడు స్త్రీలు చెప్పేస్తున్నారు వీడు నాకు నచ్చలేదు, అవసరం లేదు, వీడు మంచోడు కాదు, పనికిరానోడు, అందుకే నేను తప్పు చేస్తున్నాను. అసలు ఎంత నీచమైనటువంటి జీవితాలు తగలబడిపోతున్నాయంటే ఈరోజు నెక్స్ట్ జనరేషన్, తర్వాత రాబోతున్న తరము కుటుంబంలో తల్లిదండ్రులు మంచి మార్గం చూపించకపోవటం వల్లనే చెడిపోవటానికి అయిపోయింది. గట్టిగా ఎలాగ చెప్పలేరు. ఇలా చెప్పాలంటే ఏమంటారు? నువ్వు మా నాన్న మాట అంటున్నావా, నువ్వు నాకు చెప్తున్నావు అని ఏమంటారు పిల్లలు అంటుంటారు. ఒకవేళ తండ్రి పిల్లడు చెప్పాలంటే నీకు అమ్మకు పొద్దుగుకు ఇంట్లో గోలే, నువ్వు తాగొచ్చి నాకు చెప్పేది అందే నీ గోల. అందుకని వాళ్ళకి అసలు చెప్పకుండా వదిలేస్తే వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు తిరిగి జీవితాన్ని నరకయాతం చేసుకుంటున్నటువంటి జీవితాలు. అందుకనే నిజంగా నేను అంటే ఉదయకాలం నాకు ప్రార్థన చేసుకోవటానికి నేను లేచి ఇంట్లోకి పోలా. ప్రార్థనకైతే నేను ఎక్కువ శాతము 5 తర్వాత లేస్తా. ఎప్పటికైనా చెప్తున్నా కదా, ఏ రోజు 3కి లేచింది లేదు, ఎప్పుడూ అరుదు ఫోన్లో తప్పితే అసలు లేనా 3కి పడుకుండాకనే 11 దాటుతుంది కాబట్టి 5:30 అవుతుంది లేచాక. ఈరోజు ఫోన్ వచ్చిందంటే నాకేం తెలుసు, మొట్టమొదటి ఫోన్ వచ్చిందంటే ప్రాబ్లమ్స్ ఉంటేనే ఆ టైంలో ఫోన్ అవుతుంది, లేకపోతే ఫోను ఏదైనా సమస్య ఉంటేనే. అది నాకు 2 నెంబర్లు ఉంటాయి కదా, ఇంకొక నెంబర్కి వచ్చిందంటే ఏదో మా కుటుంబంలో వాళ్ళని, వేరే నెంబర్ వచ్చిందంటే ఖచ్చితంగా ఇదేది ప్రార్థన పర అవసరాలని. ఇలాగ ఎందుకు చెప్తున్నానంటే దేవుణ్ణి ఎరిగిన తర్వాత కుటుంబంలో సంతోషం లేకపోతే ఏమున్నా వేస్టే. దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఈరోజు ప్రపంచం మొత్తం ఎదుగుతున్నారు సంతోషం కోసం, ఒక్క పూట సంతోషం కోసం. ఈరోజు ఆనందంగా ఉంటారు, మరుసటి రోజు గొడవ పడతారు. ఈరోజు నవ్వుతూ ఉంటారు, మరుసటి రోజు ఏడుస్తుంటారు. ఒక 10 నిమిషాలు శుభ్రంగా కుశాలుగా ఉంటే వెంటనే ఏమంటారు? ఏడవటమే, దుఃఖమే. కుదార్థంగా ఇంట్లోకి చికెన్ బిర్యానీ తెచ్చుకొని తినటానికి కూడా కుదార్థత ఉండదు కొంతమందికి. గొడవలు, ఇటుపక్క నుంచి ఒకళ్ళ గొడవ, ఇటుపక్కల నుంచి ఒకళ్ళ గొడవ, మమ్మ వాళ్ళని పిలవలేదే, మక్క వాళ్ళని పిలవలేదే, మా వాళ్ళని పిలవలేదే, వీళ్ళని పిలవలేదే. ఈ తలకాయ నొప్పులతో దేవుడి గురించి పక్కన పెడితే అసలు ఎందుకు బతుకుతున్నామురా అనే జీవితాలు చాలా ఉన్నాయి ఈ రోజులలో. కానీ ఈరోజు మీ అందరికీ ఒక కుటుంబాన్ని చూపించి ప్రార్థన చేసి ముగిస్తాను. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చిన్న కుటుంబాన్ని మనం తీసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యములు జాగ్రత్తగా విందా. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 31 నుంచి జాగ్రత్తగా చదవండి. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి, జాగ్రత్తగా చదవండమ్మా, చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యం బోధించిరి.
రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములను కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇక్కడ జరిగినటువంటి ఒక సంఘటన ఏంటంటే, పౌలు శీలల గురించి మాట్లాడుతున్న సందర్భం ఇది. ఇక్కడ వీళ్ళిరువురు కూడా మాసిదోనియా అనేటువంటి ఒక దేశములో సువార్త ప్రకటించడం కొరకు వెళ్ళారు. ఆ దేశంలో మాసిదోనియాకు రాజధాని ఫిలిప్పి అనే ఒక ముఖ్య పట్టణం ఉన్నది. ఈ పట్టణ ప్రాంతంలోనికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిస్తూ కొన్ని విషయాలు తెలియచేస్తున్నప్పుడు అక్కడ ఆ ప్రదేశంలో కొంతమంది అధికారులు ఏం చేశారంటే, ఒక చిన్నది ఉన్నది కదా, ఒక ఆమె ఉంది. ఆ యవన కాలం ఉన్నటువంటి ఒక స్త్రీకి పూతోను అని దెయ్యం పట్టింది. ఏం పట్టిందంటమ్మా? దెయ్యం. పూతోను అని దెయ్యం పట్టింది. ఈ దెయ్యం పట్టినప్పుడు ఈ యవన కాలంలో ఉన్నటువంటి స్త్రీ ఏం చేస్తుందంటే సోదె చెప్పుతూ ఉంది. సోదె అంటే తెలుసుగా, అర్థమవుతుందా? సోదె అంటే తెలుసు కదా, అందరికి తెలుసా? అంటే ఈ రోజులలో మనలో చాలామంది కూడా యేసు ప్రభు దగ్గరికి వస్తుంటారు కానీ అట్లా నమ్ముతుంటారు. మూఢనమ్మకాలను తుమ్మినా దగ్గినా అట్టుబోనా ఇట్టుబోనా, ఇదిగో నీకు ఎట్టు వచ్చింది, మీ ఇంట్లో రేపు కీడు జరుగుద్దంటే, అవును ఏదో జరుగుద్దేమో, ఇంత భక్తి ఉన్నది, ఇంత ప్రార్థన ఉంది, మళ్ళీ ఈ కీడంది గురించి ఆలోచిస్తలేంది. ఈరోజు సగము ఈ సోదె చెప్తున్నటువంటి చిన్నదాని చెప్తుంటే ఆ ప్రాంతంలో వాళ్ళందరూ నమ్ముతున్నారు. ఆ ప్రాంతంలో వాళ్ళందరూ నమ్మేసి ఆమె చేత సోదె చెప్పించుకోవడానికి వచ్చి డబ్బులు కూడా ఇచ్చిపోతున్నారు. ఊరక చెప్పదు, ఆమె డబ్బులు ఇస్తేనే చెప్పేది. ఇప్పుడు ఆమెను చూసుకుంటున్నటువంటి యజమానులు ఉన్నారు చూడు, ఆమె సోదె చెప్పడం వల్ల వాళ్ళకి లాభం బాగా వస్తుంది. మామూలు విషయం అనుకున్నావా? లాభం బాగా వస్తుంది. ఎందుకంటే వీళ్ళు భయం కదా, మనిషికి ఏదైనా భయం ఉంటుంది. ఏ భయం ఉన్నా లేకపోయినా ప్రాణ భయం. కానీ మీకు కీడు వస్తుందంటే ఆ కీడు పోవటానికి ₹1,00,000 ఖర్చు పెడతాడు. మీకు దరిద్రం పట్టింది, ఇది పోవాలంటే చేయాలంటే 10 లక్షలను ఖర్చు పెట్టి చేస్తారు. దానివల్ల జీవితాలు మారినట్టు ఏ జీవితం మారదు, ఏ బతుకు మారదు, ఏ యొక్క పరిస్థితి మారదు. ఇంకా లేనిపోయిన దరిద్రాలు, లేనిపోని గొడవలు, లేనిపోని చెడు అలవాట్లే మొత్తం. మంచిగా ఉండదు ఆటల్లో. ఇప్పుడు ఏమో సోదె చెప్పడం వల్ల వాళ్ళందరూ కూడా డబ్బులు తెచ్చి వాళ్ళకి ఇయటము, సోదె తెప్పించుకొని పోతున్నారు. ఇలాగా ఆ పూతోను అనేటువంటి ఈ దెయ్యం పట్టిన చిన్నది చెబుతున్నదంతా కూడా యాస్టి జరుగుద్ది అంతే. దెయ్యం కదా, దెయ్యానికి తెలుసు. మీరు అంటారు వాళ్ళు చెప్పింది జరిగింది కదంటే జరుగుద్ది. నేను కూడా చెప్తున్నాను ఇక్కడ ఖచ్చితంగా జరుగుద్ది. జరగదని చెప్పట్లా, జరుగుద్ది. కానీ చివరికి నిలబడేది దేవుడు మాత్రమే. ఇప్పుడు మనమేమనుకుంటున్నాము, కాలం ముందు జరుగుతుంది, ఇది కరెక్ట్ అని, ఇది నిజమేని అనుకుంటున్నాం. ఇక్కడ అదే చెప్తుంది, సోద చెబుతున్నటువంటి చిన్నదానిలోనికి వచ్చినదేంది దెయ్యం. దెయ్యం కూడా గొప్ప కార్యాలు చేస్తుంది. మనమేమనుకుంటాం, చెప్పినట్టే జరిగిందే, అబ్బా అంత అలానే జరిగిందే, ఖచ్చితంగా మా ఇంట్లో ఉన్నట్టే చెప్పారు మొత్తం. ఆ దెయ్యానికి అన్నీ తెలుసు. నువ్వు అనుకుంటున్నావేమో, అప్పుడు నీకు ఏమైపోద్ది, భయం పెరిగిపోద్ది. అమ్మో ఉప్పు వేయకపోతే అట్ట, కూర లేకపోతే అట్ట, కారం వేయకపోతే అట్ట, ఇది చేయకపోతే అట్ట, అమ్మో కుక్కను కొయ్యాలి, నక్కను కొయ్యాలి, ఇవన్నీ భయాలుగా. ఈ భయం పట్టిందంటే ఏదేం చేస్తారు, అవసరమైతే ఇదిగో నీ యొక్క ఎడం చేతి రక్త పొట్టుకులు నాకు ఆడ ఇయ్యమన్నా అది కోసి ఆడ పెడతారు. భయం ఏదేం చేస్తుంది, భయం మనిషిని. ఇప్పుడు ఆ భయం పట్టినటువంటి యొక్క వీళ్ళందరూ కూడా ఆ చిన్నదాని ద్వారా ఏ చేయమంటే చేస్తున్నారు. ఇప్పుడు ఈ పౌలు శీలల ఆ ప్రాంతంలో సువార్త చెప్పడానికి వస్తే ఏమో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటుందో, మీరు సర్వోన్నతునైన దేవునికి వారసులు, మీరు చెప్పేది సత్య సువార్త మీ అని వాళ్ళని వెంబడిస్తుంటే పౌలు శీలకు ఆమెను చూసినంత బాధేస్తుంది. ఈ చిన్నదాన్ని దురాత్మ బట్టి ఇంత పీడిస్తుంది, ఈమెలో నుంచి ఈ దురాత్మను పోగొడదాము. ఎందుకంటే దురాత్మ రావటము, ఆమె సోద చెప్పటము, యజమానుడికి సంపాదించము, మళ్ళీ ఆమె ఉండటము. కానీ ఆమె జీవితంలో ఆమెకంటే ఒక అర్థం ఉందా, ఆమెకంటే కుటుంబం ఉంటుందా, ఆమెకంటే ఒక జీవితం ఉందా, ఆమెకంటే ఒక ఉద్దేశం ఉందా, ఆమె జీవితంలో ఏదైనా చేసేది ఉందా, వాళ్ళ కోసం పనిచేయటము, మళ్ళీ పాటికి ఏమంటాము, అర్థం కాల పాపం వీళ్ళకు. పౌలు ఆమెను చూసి ఏం చేసిందంట, బైబిల్ గ్రంథం రాయబడి చదవండి అన్నమాట. 16వ అధ్యాయము 18వ వచనం చదవండి అమ్మ. 18 త్వరగా. ఆమె ఇలాగూ
అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఏమని వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దెయ్యముతో చెప్పాను. ఎవరితో చెప్పిండ్రు? ఇప్పుడు దెయ్యం ఆడుంది, దెయ్యంతో చెప్పడానికి దెయ్యం ఆడుంది. ఇప్పుడు ఆమెన్, ఆమెలో దెయ్యం ఉంది. ఇప్పుడు మాట్లాడేది ఆమెతో కాదు, ఆమెలో ఉన్న దెయ్యంతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళేమంటారు? ఆ దెయ్యం పట్టినప్పుడు ఆ దెయ్యమే కదా మాట్లాడేది. ఏడాడ మాట్లాడతాడు? అప్పుడు ఏమంటాడు? నాకేం తెలియదు, నాకు అసలు ప్రేమలో లేదు, అసలు నాకేం జరిగింది కూడా తెలియదు. నీకేడ తెలుస్తుంది? నీ లోపల దెయ్యం వచ్చి ఉంటే. ఇప్పుడు అదే ప్రేమలోకి వెళ్ళిపోతున్నావు కదా నువ్వు కూడా. అప్పుడు నాకేం జరిగిందో కూడా తెలియదు, నీ లోపల ఉన్న దురాత్మ చేసింది. అప్పుడు నీ పరిస్థితి, ఈమె యొక్క పరిస్థితి చూసి పౌలు ఏం చేశాడంట? వ్యాకులపడి, బాధపడి వెంటనే ఆ దెయ్యాన్ని ఆమెలో నుంచి చల్లగొట్టాడంట. దెయ్యం పోయిన తర్వాత ఆమె ఏమైందమ్మా? ఇప్పుడు దెయ్యం వదిలిపోయింది. ఇప్పుడు ఆమె ఏమైంది? అక్కడేం ఉండదులమ్మా, మీరు చెప్పండి. ఆడేం ఉండదులే. దెయ్యం పోయిన తర్వాత ఆమె ఏమవుద్ది? అదిగా ఆ యజమానుడి విషయం. ఏమ పరిస్థితి ఏంది? దెయ్యం పోయిన తర్వాత ఏమేమైంది? బాగుపడింది. రేపు పొద్దున వచ్చి ఏం చెప్పమంటే, నన్నేం దేడకోక పెడతాను, నేను ఎందుకుంటాను, నాకేం, నా జీవితము, నాకు ఒక పరిస్థితి ఉందంటే ఇప్పుడు వీళ్ళందరికీ టెన్షన్ వేసింది. ఏందిరా నిన్నటిదాకా వచ్చి ఆడ చేసి ఎన్ని చేసి ఈరోజు మనకు లేకపోతే మనకు సంపాదన రాదని వెంటనే వెళ్ళి ఆ ఊరిలో ఉన్నటువంటి పెద్దల దగ్గరికి పోయి గ్రామ చావడి అన్నారు చూడండి, గ్రామ చావడి దగ్గరికి వెళ్ళి పౌలును చీలను పిలిపించేశారు. వచ్చారు. ఏందనగానే, ఇదిగో వీళ్ళు మాకు అన్యాయం చేశారు. ఏం అన్యాయం చేశారు? దెయ్యం బట్టిన ఆమెలో నుంచి దెయ్యం బాగొడితే అన్యాయం అంట. ఎందుకు? మాకు జీవనోపాధి ఏమ ద్వారా ఏమైనా అడ్డం పెట్టుకొని బతికేస్తున్నాం మేము. ఇప్పుడు ఆమెలోకి దెయ్యం రాకుండా చేశారు. ఇప్పుడు ఏమని చెప్పంటే ఏం చెప్పట్లా. దెయ్యం అయితే చెప్పేది, దెయ్యం లేకపోతే ఏమైనా చెప్పుద్దా? ఏం చెప్పలేకపోతే నేను ఏదైనా చెప్పమంటే నాకేం తెలియదు, నేను మీలాగనే కదా అంటుంది. ఆ దెయ్యం వచ్చినప్పుడైతే అన్నీ చెప్పేసింది. ఇప్పుడు మా యొక్క లాభం పోయింది. కాబట్టి ఈ పౌలు శీలలు చెప్పేది ఏమని చెప్తున్నారంటే, అక్కడ దెయ్యాన్ని ఎలగొట్టారని చెప్తున్నారు, ఏమంటారు? బాగు చేస్తారు, ఏమవుతారు అంటారు. అట్ట చెప్పకుండా ఏమంటున్నారు చూడండి, అక్కడ రాయబడిన మాట చూద్దాం. బాగా చూడండి, ఇక్కడ మీకు అర్థం కావటం చెప్తాను చూడండి. 29 వచనం చదవండి అమ్మ. 29 20 వచనం. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి, ఈ మనుషులు యూదులయుండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రకటించుచు మన పట్టణములను గలిబిలి చేయుచున్నారని రే. జరిగిందేంది? చెప్పేదేంది? అన్న కథ జరిగిందేందేడా? ఆమెలో దెయ్యాన్ని బాగొట్టారు. ఇప్పుడు ఏమంటున్నా? మనం ఎవరిమి? రోమీయులము. వాళ్ళు ఎవరు? ఇప్పుడు వాళ్ళ పద్ధతులకు మనకు తీసుకొచ్చి మనకు కొత్త కొత్త ఆచారాలు నేర్పిస్తున్నారు. వాళ్ళని అసలు ఉంచొద్దు ఊర్లో అన్నారమ్మ. ఇప్పుడు దెయ్యాన్ని పోగొట్టారంటే ఎవరేమనరు? పద్ధతులు మార్చారు, ఆచారాలు మార్చారంటే అందరూ కోపం వస్తుంది ఆడ. అది ఆడ జరిగింది. వెంటనే ఏం చేశారు తెలుసా? పౌలుని శీలను పట్టుకొని తీసుకొని జైలు వేశారు, చెరసాలు వేశారు. ఆ జైలు కూడా ఎట్టాడదంట, ఒక పెద్ద కాడిమాలు ఆడుతుంటే ఆటకు 2 రంధ్రాలు పెట్టి చేతులు ఆ బొక్కలలోంచి, కాళ్ళు ఆ బొక్కలలోంచి కట్టేసి లోపలేశారంట. బాగానండి, కట్టేసి లోపలేసిన తర్వాత వీళ్ళు చేసింది మంచి పనా చెడ్డ పనా? మంచి పనే చేశారు. ఊరికి నీకు నాకు మంచి పని, అందరికి మంచి పని అవుద్దా? ఇప్పుడు ఒక మనిషి అర్థం కావడానికి చెప్తున్నాడు, ఏదో ఒక డ్రగ్స్ అమ్ముతున్నాడు, అది అదే మత్తు పదార్థం ఏదైనా అమ్ముతున్నారు, అది కొకైన్ కానీ లేకపోతే డ్రగ్ అంటే మీకు అర్థం కాదు కాబట్టి ఒక మద్యము ఏదైనా ఒక రకమైనది పాడిపోయి శరీరాలకు నాశనమైంది అమ్ముతున్నాడు. ఇప్పుడు అమ్మేవాడికి అది మంచిదే, భరించే వాళ్ళకి అది బాధ. ఇప్పుడు అది తీసేస్తే అందరికి మంచిదే. అందరికి మంచిదేనా? నీకు అర్థం కాలే. ఇక్కడ ఎవరికి లాభం వస్తుందో వాళ్ళకి బాధ, లాభం రానోడికి బాధలు పడే వాళ్ళకు సంతోషం. ఇక్కడ ఏం జరిగింది? లాభం వస్తున్న వాళ్ళకు వాళ్ళ లాభం ఆగిపోయాక బాధేసింది. ఇప్పుడు వీళ్ళకి అధికారముల దగ్గర పోయి, రోమిలు మనమైతే మనకు రోమిలు పద్ధతులు కాకుండా కొత్త పద్ధతులు తెచ్చారు, యూదులై ఉన్నారు, వీళ్ళని దేశపోయి జైలు నొక్కమన్నారు. ఆమెకు దెయ్యం పడితే దెయ్యాన్ని నల్లగొట్టారంటే ఊరు జైలు అయ్యారు.
పద్ధతులు మారుస్తున్నారు. మనకు పారం నుంచి ఒక పద్ధతులు ఉంటాయి, వీళ్ళు వచ్చి కొత్త పెద్దారు అనగానే మీరు ఎందుకు పద్ధతులు మారుస్తున్నారంటే వీళ్ళు చెబితే అంటారా? ఇప్పుడు కావాల్సింది ఏంది? పబ్లిసిటీ కావాలి, ఇక్కడ ప్రియారిటీ కావాలి, జన సమూహం కావాలి, ఇలా మాటలు ఊరు అంటారు. అందుకని తీసుకెళ్ళి జైలు ఎత్తే రాత్రికి అంతా జైల్లో ఉన్నారు. ఆ రాత్రి నడి రాత్రి అప్పుడు వీళ్ళకేం అలవాటు ఉంది? మనకైతే జైల్లో కూర్చున్నా, ఇంట్లో ఏదైనా బాధలు వచ్చినా బాగలేకపోయినా ఏడుతుంటాం. వాళ్ళకి అలాంటిది ఏమి లేదు, ప్రార్థన చేయటమే వాళ్ళ పని. అవునా? ఇందాక కుటుంబం గురించి చెప్పాను చూడండి. సమస్య వచ్చిందని బాధపడుతున్నాడు, ఆమె సమస్య ఉంది బాధపడుతున్నాడు. సమస్యలు బాధపడేది ఏముంది? ప్రార్థన చేయండి. ఒకవేళ నువ్వు భర్త తప్పు చేస్తే దేవుడు చూసుకుంటాడు, భార్య తప్పు చేస్తే దేవుడు చూసుకుంటాడు. సంతోషంగా సమాధానంగా ఉండండి. నీ ప్రేమ చేత వాడు మారిపోతాడేమో, నువ్వు ప్రేమించు. ఒకవేళ వాడు తప్పుదారిలో తిరుగుతుండేమో, నువ్వు కరెక్ట్గా ప్రేమించు. నీ ప్రేమని మార్చాలి. మరి అదే తప్పుదారిలో తిరుగుతుండే కాబట్టి నువ్వు వదిలిపెట్టేసావు కాబట్టి వాడు ఇష్టం వచ్చినట్టు తిరుగుతుండో. అదే నువ్వు ప్రేమతో ఆలాపన చేసుకుంటే ఇలా చేస్తే ఎలాగా, ఇలా ఉన్నారు కదా, నీకేం కావాలో చెప్పు, నేనున్నాను కదా, మేము పిల్లలు ఉన్నారు కదా, మనం ఉన్నాం కదా, కుటుంబంలో సంతోషంగా ఉందాము. ఎందుకు అట్టటి వాటి వల్ల మనకు చెడ్డ పేరే, పిల్లలకి చెడ్డ పేరే, కుటుంబం అంతా పాడైపోతుంది కదా, మనము ఒక ఫస్ట్ నుంచి బాగానే ఉన్నాం కదా అని చెప్పుకొని ఒకరినొకరు కవర్ చేసుకొని ముందుకు రావాలి. అట కాకుండా ఇటు చేస్తున్నాడని చెప్పేసి పట్టించుకోకుండా, నువ్వు పట్టించుకోకపోతే ఇంకోవాడికి అలుసు ఎక్కువ. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండు, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా అంటే అలుసు ఎక్కువ కాదు. నీ పాటికి నాంత బొక్కడితే నా మూలన పడుకుంటా, వాడు ఇష్టం వచ్చినట్టు వాడు ఉంటాడు, అడిగేవాడు ఎవరు ఉంటాడు. అప్పుడప్పుడు చాలాసార్లు చెప్తుంటాను, ప్రేమతో మార్చుకోవాలి, కానీ వదిలేస్తే ఏ సమస్యకు సమాధానం దొరుకుద్దా? ఏ సమస్యకు సమాధానం దొరకాలన్నా యేసు ప్రభువు వదిలేలా ప్రేమతో మార్చుకున్నాడు ఒకళ్ళనొకళ్ళు. అప్పుడప్పుడు చాలామంది పురుషులకు చెప్తాను, కొంతమంది వస్తుంటారు, భార్యలు, స్త్రీలు, అక్కాయిలు వస్తుంటారు, చాలామంది చెప్తుంటారు. నాకు చాలా చోట్లకి వెళ్ళి చెప్తున్నప్పుడు ప్రశాంతంగా చెప్తాను, పగొద్దు. ప్రతి వాళ్ళ జీవితంలో దరిద్రాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. నువ్వు ప్రేమించు. నీ ప్రేమ వేరేది ఏదైనా ఉంటే దాన్ని మైమరిపించేటట్టు ఉండాలి నీ ప్రేమ అని చెప్తాను, పురుషుడికైనా స్త్రీకైనా. అంత ప్రేమించాలి. అసలు నన్ను పిలవకపోతే నేను పోయి పిలిచానా? నువ్వు పిలవలేదు, నువ్వు కూడా పంతంతో ఉంటే రేపు నీకు దక్కడేం చెబుతా. అంతేనా కదా? నువ్వు పంతంతో దక్కుతురా? అది కొద్దిగా ఏమవుద్ది? ఫస్ట్ కొద్దిగా నిప్పే, అది కొద్దిగా మండి 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 మంట అవుద్ది. ఆ మంట ఏమవుద్ది? అడవిని తగలబెట్టేటట్టు అవుద్ది. చివరికి కుటుంబం అంతా తగలబడిపోయిన తర్వాత అప్పుడే పిలుచుంటే బాగుండు అనుకుంటే, ఆల్రెడీ అంతా అయిపోయిన తర్వాత ఏముంది? ప్రాబ్లం అని నీకు తెలిసినప్పుడే మొట్టమొదటి ప్రార్థన చేయి. రెండోది, అది మరిచిపోయి సంతోషంతో ప్రేమతో కలిసిమెలిసి ఉండడం నేర్చుకో. అది కుటుంబంలో ఉండాల్సిన బాధ్యత. భర్త అయినా భార్య అయినా పిల్లలతోనే ఉడక ఈ యొక్క పద్ధతులు నేర్పిస్తే ఆ కుటుంబంలో సమస్య రాదు నాకు తెలిసి. అందుకని ఇప్పుడు అర్ధరాత్రి వెళ్ళి ఏం చేశారు తెలుసా? ఇద్దరికి ఏం పని ఉంది? అప్పుడప్పుడు మీరు ఎప్పుడైనా గుంటికాడ వరకు కూర్చున్నప్పుడు ఏం చేస్తారమ్మా? పాటలు పడుకుంటారుగా. వీళ్ళకి ఏం పని లేదు, ఈ పిచ్చి తప్పితే. అదే కదా అనేది, వీళ్ళకి ఏ పని లేదు, వేరే పని లేదు. ఒక్కళ్ళు దొరికితే పాటలు పాడుకోవటము, మాట్లాడుకోవటం, అదే పిచ్చిలు వేసినట్టుంది అంటారు కదా. అట్లనే వీళ్ళు అర్ధరాత్రి పాటలు పాడుతారు. ఇద్దరు జైల్లో ఎత్తి పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఒక్కసారిగా భూకంపం వచ్చేసి చెరస్సాలు వాటంతట అయ్యే ఊడిపోయి తలుపులన్నీ తెరుచుకొని వెళ్ళిపోవటానికి అవకాశం వచ్చింది. ఆ టైంలో వాళ్ళు ఎవరు కూడా బయటకు పోలేదు, ప్రశాంతంగా కూర్చుంటే ఇప్పుడు చెరసాల అధిపతి వచ్చి, అయ్యో తలుపులన్నీ పోయాయి, తలుపులన్నీ ఊడిపోయాయి, తాళాలు పోయాయి, దొంగలందరూ పారిపోయి ఉంటారు, రేపొద్దు నన్ను ఖచ్చితంగా చంపేస్తారు, వాళ్ళ చేతిలో చావటం కంటే నేనే చచ్చిపోవాలని కత్తి తీసుకొని చంపుకోవటానికి సిద్ధమైతే అప్పుడు పౌలెళ్ళి, అయ్యా మేము ఎవరిమీ ఎక్కడికి పోలేదు, నువ్వు ఏ హాని చేసుకోవద్దు అన్నాడు. ఇప్పుడు ఇంత అవకాశం, బాగానే, ఎంత అవకాశం ఉన్నా, ఇంత అవకాశం దొరికినా, వీళ్ళకు ఇక ఎప్పటికి కూడా విడుదల లేనటువంటి పరిస్థితి దొరికినా వెళ్ళటానికి అవకాశం ఉన్నా మీరు ఎందుకు వెళ్ళలేదు అన్నారు. మేము మా దేవుని నమ్మిన వారిని కాబట్టి మీరు విడిపించకుండా మేము వెళ్ళకూడదు. కాబట్టి మా పని, మా బాధ్యత ఏంది? మమ్మల్ని చెరసాలు వేశారు, మేము వెళ్ళిపోయామనుకో మమ్మల్ని బట్టి నిన్ను శిక్షిస్తారు. దేవుని నమ్మిన వాళ్ళ మనసు, మా వల్ల నీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి నిన్ను ఇబ్బంది పెట్టి మేము పోయి సంతోషంగా ఉండటం కంటే మేమే బాధపడి నువ్వు సంతోషంగా ఉన్నావు అని మేము వెళ్ళలేదనగానే వెంటనే వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఎంత మంచి మనసు మీకు కలిగింది కనుక ఈ మనసు మీకు ఎలాగొచ్చిందంటే మేము నమ్మిన యేసు ప్రభు వల్ల మాత్రమే.
మేము నమ్మిన దేవుడి వల్ల మాత్రం మాకు వచ్చిందని. కానీ ఇప్పుడు ఆయన ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇప్పుడు చదవండి అమ్మ మాట. ఇప్పుడు చదవండి. 30 వచనమ్మ. రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలి? ఇప్పుడు ఎవరు అడుగుతున్నాడు? రక్షణ పొందుటకంటే నాకేమి లేదు, రక్షణ లేదు. ఎందుకంటే మీరు చావుకు భయపడలేదు, మరణానికి భయపడలేదు, కష్టాలకు భయపడలేదు, సమస్యలకు భయపడలేదు. ఎందుకు మీరు భయపడలేదంటే మేము రక్షించబడ్డాం, మేము చనిపోయినా పరలోకం వెళ్తామని ఒక నమ్మకం ఉంది. మాకు కూడా ఒక రక్షణ పొందటానికి మేమేమి చెయ్యాలి, నేనేం చేయాలి రక్షణ పొందాలంటాను. కానీ వెంటనే ఒకే ఒక మాట చెప్పాడు, ప్రభువు అయిన యేసు నామమున విశ్వాసముంచము. నువ్వు చేయాల్సిందేమీ లేదు. నువ్వు ఆస్తులు కూడా పెట్టాల్సిన పని లేదు, అంతస్తులు కూడా పెట్టాల్సిన పని లేదు, దాన ధర్మ డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, బంగారం ఇవ్వాల్సిన పని లేదు, బలి అర్పణలు చేయాల్సిన పని లేదు, నైవేద్యాలు నోమాలు చేయాల్సిన పని లేదు. యేసు ప్రభువుని రక్షకుడు నమ్ము, నువ్వు రక్షించబడతావన్నాడు. వెంటనే ఆయన ఏం చేశాడంట? చదవండి అన్నమాట. అందుకు వారు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురు. అంటే ఎవరు అంటున్నారు? ఇంటిలో ఉన్న యజమానుడు రక్షణ పొందితే ఇల్లంతా రక్షించబడుద్ది. ఆమేన్. ఇంటిలో ఉన్న నువ్వు యజమానుడివి, నువ్వు రక్షణ పొందు, నీ ఇంటి వారు కూడా రక్షణ పొందుతారు. నువ్వు రక్షణ పొందితే నీ పద్ధతి మారుద్ది. నువ్వు రక్షించబడితే నీ క్యారెక్టర్ మారిపోద్ది. నువ్వు రక్షించబడితే నీ ప్రవర్తన మారిపోద్ది. నువ్వు రక్షించబడితే నీ మాటలు మారిపోతాయి, నీ చూపులు మారిపోతాయి, నీ ఆలోచనలు మారిపోతాయి, నీ నడవడిక మారిపోతుంది. వ్యర్థమైన వ్యవహారాలన్నీ పక్కన పెట్టేస్తావు, పనికి మాలిన వ్యవహారాలన్నీ తీసివేస్తావు. నీ భార్యను ప్రేమిస్తావు, నీ పిల్లలను ప్రేమిస్తావు, కుటుంబం కోసమే బతుకుతావు, కుటుంబంలోనే జీవిస్తావు. నీ కుటుంబంలో మంచి మాత్రమే ఉంటుంది, కానీ చెడు అనే దానికి స్థానం ఇవ్వగనుక నువ్వు రక్షించబడితే నీ నడవడిక చూసి, నువ్వు చేసిన పనులను చూసి, నీ మార్గములను చూసి, నీ ఆలోచనలు చూసి నీ ఇంట్లో వాళ్ళు రక్షించబడతారు. ఆమేన్. ఈరోజు ఎక్కడున్నారు అలాగా? ఈరోజు ఎక్కడ నువ్వు కనపడతారా? వీళ్ళు రక్షించబడి ఉంటారు. వీళ్ళు రక్షించబడి ఇలా అబద్ధాలు మానుకోరు, బూతు మాటలు మానుకోరు, సినిమా సీరియల్ మానుకోరు, తగాదలు మానుకోరు, పాపం మానుకోరు, వ్యర్థమైనవి మానుకోరు. ఈ పక్కన వాళ్ళని రమ్మంటే నువ్వే భాగంగా లేవు, మమ్మల్ని రమ్మంటావు ఎందుకు అంటున్నారు వీళ్ళు. పాపం. నువ్వు రక్షించబడితే నీ జీవితం మారాలి, నువ్వు రక్షించబడితే నీ బ్రతుకు మారాలి. నువ్వు రక్షించబడితే ఒకవేళ భర్త మారిపోయి భార్య మారినప్పుడు, భార్య మారింది కనుక మారని భర్త ఒక మాట అన్నా తలంచుకొని పోవాలి. అప్పుడు నీ భర్త మారతాడు. తెలుసా? వాడు ఒక మాట అంటే నువ్వు 100 మాటలు అంటే నువ్వు ప్రార్థన పోయి ఉపయోగం ఏముంది? వాడు రాకుండా ఉపయోగం ఏముంది? నీలో గొప్ప భాగ్యం ఎక్కడుంది? నువ్వు రక్షించబడితే నీ ఇల్లు రక్షించబడాలంటే రక్షించబడిన నీలో మార్పు రావాలి, రక్షించబడిన నీలో గొప్ప కార్యం రావాలి. ఒకవేళ వాడి పనికి రానోడైనా నువ్వేం చేయాలి? ప్రేమతో మార్చుకోవాలి. ఎప్పుడైతే బైబిల్ ఏం చెప్పింది తెలుసా? 66 గ్రంథాలు కలిగిన ఈ బైబిల్ చెప్పిన ఒకే ఒక మాట ఏంటంటే, తండ్రి దగ్గర నుంచి, తల్లి దగ్గర నుంచి నువ్వు వేరే భార్య భర్తతో కానీ, భర్త భార్యతో కానీ జత చేసిన తర్వాత మరణము తప్ప ఏది మిమ్మల్ని విడతీయకూడదు. అంతే. కొట్టాడని, నా భార్య నా మాట వినలేదని భర్త భార్యను బొమ్మంటాము, భార్య భర్తను బొమ్మంటే వాళ్ళ మధ్యలోనికి దెయ్యాలు వస్తాయి. అంతే. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, నా జీవితాంతం నీతోనే ఉంటానని ప్రమాణం చేశాను కనుక నా చావు అయినా నీతోనే, నా జీవితమైన నీతోనని ప్రేమతో మార్చుకోవాలి. కానీ సాధిస్తాను, పగతో తీరుస్తానంటే ఎవరూ మారని రోజుల్లో. దారంతా ఎలాగుంది తెలుసా? ఇదివరకు రోజులైతే ఇంటికి ఒకే దారి. తెలుసమ్మా? ఇంటికి ఒకే వాకిలి, పూరి కూడా చేస్తారు, ఒకే ఒక వాకిలి ఉంటుంది, చుట్టూ 3 చేస్తారు. ఇప్పుడేంది? బెడ్రూమ్లో ఒక ఆకులి, కిచెన్కి ఒక ఆకులి, బ్యాక్ సైడ్ ఒక ఆకులి, ఇటీవల ఒక ఆకులి. మనిషి జీవితానికి కూడా ఈ ఆప్షన్, భార్య ఆప్షన్ కాకపోతే చుట్టుపక్కల ఎట్టు తిరిగిన దరిద్రాలు ఉన్నాయి. అంతే. నీ ఇంటి మీద కన్ను లేసేటువంటి దరిద్రాలు చింటి చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. నీకు అర్థం కాదా? ఆ కళ్ళల్లో పడకుండా నీ భర్తను కానీ, నీ భార్యను కానీ కాపాడుకునే బాధ్యత నీదే. నువ్వు అనుకుంటావు ఒక్కదారే కదని, నీకు తెలియకుండా ఎన్ని దారులు ఉన్నాయో.
ఎన్ని దారులు ఉన్నాయో తెలుసా? అన్ని దారులలో పోకుండా ఉండాలంటే ఒకటే. ఇది మనందరం ఏమనుకుంటామంటే ఇది పెద్దలాకారపుది ఏంటంటే మోటోళ్ళు గీటోళ్ళు అంటారు. నిజం, మోటోళ్ళు కాదు, గీటోళ్ళు కాదు. ఒకటే, సావైనా బ్రతుకైనా ఆయనతోనే. కానీ ఈరోజు ఏమైపోయింది? ఎలాగైపోయింది? ఎంత సింపుల్గా అయిపోయింది తెలుసా? కొత్త చీర కొనిలేదని ఈడాకులు ఇస్తాడంట, పండగ చీర కొనిలేదని ఈడాకులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. ఎంత అసలు పెళ్ళికి ఇలువుందో చెప్పండి. ఈ తల్లిదండ్రులు ఎంత గొప్పలు తెలుసా? నీకు కొని అసలు ఖర్చు 2 రోజులు అసలు వచ్చేయమని చెప్పిన తండ్రి పెళ్ళి ఊరు చేయమన్నాడు నిన్ను. అసలు వాడికి అన్ని ఉండేదేంది? మరి అంత గొప్పవాడికి ఎందుకు ఇచ్చిను? నువ్వు ఏరుకోరు కదా ఇచ్చింది. మీకు చెప్తాను బాగా, నేను తల్లిదండ్రులు అయిన వాళ్ళకు, పిల్లలకు ఏమీ తెలియదు. ఆడపిల్ల పుట్టిన వెంటనే 18 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 16 సంవత్సరాల దాకా బాగా పెంచి ఈ పిల్లకు ఎవరైతే సరైన జోడని వెతికి చూసి 10 మందిని 100 మందిని 7 తరాలు 7 తరాలు గమనించి అంతా ఎంక్వైరీ చేసి, అమ్మా చాలా మంచోడమ్మా, ఆయన దగ్గరకు పోతే నీ జీవితం భలే ఉంటుందమ్మా, నేను హామీ అని ఇచ్చి 3వ రోజు ఫోన్ చేయగానే పనికి మళ్ళీ దగ్గర వచ్చాయి. అంత నువ్వు సెలెక్ట్ చేసింది అంత మంచిదా? నువ్వే కదా ఏరుకోరి ఇచ్చి. నువ్వు పాపం ఏం తెలుసా అమ్మాయికి? ఏమని తెలుసా? ముక్కు పచ్చలారిన అమ్మాయి, ఏ రోజు ఆ ముఖం చూడలేదు, ఆ వెలుపెళ్ళ లేదు, ఏం చేయలేదు. నువ్వన్నావు, నేను నీకు అన్నావు. చిన్నగా ఏడిస్తే ఏం చెప్పాలి? ఇబ్బంది ఏముందమ్మా, నీకు ఎన్ని సమస్యలు పడ్డాను తెలుసా, నేను ఎన్ని కష్టాలు పడ్డాను తెలుసా, ఇంకా నీ భర్త ఎంత మంచోడు తెలుసా, నేను బయటికి పోనీయకుండా సాగుతున్నాడు, నీకు ఏ కష్టం వచ్చినా ముందుంటున్నాడు, ఎన్ని ఇబ్బందులు వచ్చి ఆయనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, పండగకు ఒక చీర కొనిపోతే కొంపలు మునిపోని ఏముంది, ఏం కాదులే కుటుంబమే కదని చెప్పేటువంటి తల్లిదండ్రులు లేరక్క. వచ్చే నువ్వు వచ్చేయమంటావు. ఎప్పుడు దాకా? నువ్వు బాగున్నంత వరకే. నీ కొడుకు పెళ్ళి కోడలు వస్తే పా మళ్ళీ అప్పుడు కోలే. ఎప్పటికైనా భార్య కాడ భర్త, భర్త కాడ భార్య ఉంటే వాళ్ళిద్దరికీ విలువ. అదే మధ్యగా పోయిర్రా విలువ ఉంటుందక్క. ఫస్ట్లో అనుకుంటారు నేనున్నానమ్మా, నీకు నాకు కావాలంటే సగం ఆస్తి రాసిస్తా. సగం ఆస్తి కాదు, ఏమి లేదు, ఒక 50 రూపాయలు, ఒక 5,000 ఇవ్వమని చెప్పు, 5,000 ఇవ్వమని చెప్పు. పాపం బాగాలేక హాస్పిటల్లో ఉండి ఫోన్ చేసి ఒక 10,000 ఇవ్వమంటే ఏడున్నాయి మళ్ళీ అన్నేం తగలబెట్టుకుంటారు పాపం. ఒక 5,000 ఇవ్వచ్చుగా. కొడుకులను కాదని ఇచ్చే రోజులు కాదు, ఎవరు అంత సీన్ లేదు అక్క. ఎందుకంటే పై ప్రేమలు అంతే. ఎందుకంటే నిన్ను ఒక ఇంటికి ఇచ్చాను, ఆ ఇంట్లో మేటి అయిన వాడి, నీకు సరిపోయిన వాడని నేనే చూపించాను. ఇప్పుడు ఇంటిలోకి ఇచ్చిన తర్వాత నిన్ను నువ్వేం చేసుకోవాలి? సారా తన యజమానునికి లోబడి జీవించింది, లోబడాలి, అన్నిటిల్లో ఓర్చుకోవాలి. ఇదిగో మా నాన్న మా అమ్మ చూశారు కదా, ఒకవేళ తాగుతున్నాడంటే మా అమ్మ మా నాన్న తెలియకుండా తాగుంటాడా, అయినా కూడా నాకు ఇచ్చి చేశారంటే మా అమ్మ మా నాన్న తెలుసు, తాగినా నా బిడ్డను బాగా చూసుకుంటాడు, నా బిడ్డ ఏదో ఒకరోజు నా అల్లుని మార్చుకుంటుందని నమ్మకంతో తల్లిదండ్రులు తీసుకొచ్చి మీ చేతిలో పెడతారు. మీరేమంటారు? నా మాట అసలు ఏం లేదు, నాకు అసలు కుదరలేదు, అయ్యన్ని కాదు ఇవన్నీ కాదంటే అసలు ఏవి కాకున్నప్పుడు ఎంత అంటే చూడండి, ఎంత ఏరి కోరి వాళ్ళకి అప్పచెప్తారు. ఇప్పుడు అదే చెప్తున్నాడు ఆయనకు, నీ భార్యను నీకు ఇచ్చేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో నమ్మకం మీద నీకు ఇచ్చారు కనుక నువ్వు రక్షణ పొందితే నువ్వు మారిపోతావు. నువ్వు మారితే నీ భార్య నిన్ను చూసి మారిపోద్ది. అంతే. నువ్వు నీ భార్య మారితే పిల్లలు పెద్ద విషయం కాదు ఇంకా, అంతే కదా. భార్య భర్త ఇద్దరు కూడా ఇంట్లో మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేస్తుంటే పిల్లలు ప్రార్థన చేయరా? టీవీ పెట్టుకొని చూస్తారా? భార్య భర్తను కూడా ఒక బూతు మాట అండు, భర్త భార్యను ఒక బూతు మాట. ఆ ఇంట్లో బూతు మాటలు అంటే తెలియవు. పిల్లలు ఒకవేళ బయట బూతు మాటలు మాట్లాడి ఇంట్లోకి వస్తే బూతు మాట మాట్లాడితే మూతి మీద కొడతారు. మా అమ్మకు తెలియదు, మా నాన్నకు తెలియదు, అయ్యో మేము మాట్లాడకూడదని బూతు మాటలకే వేరైపోతారు. ఈరోజు ఎవరి దారి వాళ్ళదైపోవటం వలన కుటుంబాలలో ఏమి లేదంట, సమాధానం లేదు, కుటుంబాలలో సంతోషం లేదు, కుటుంబాలలో ఆనందము కరువైపోయిన జీవితాలు అయిపోయాయి. అందుకేం చెప్తున్నాడు తెలుసా? నీవు యేసుక్రీస్తు వారిని నమ్మితే రక్షింపబడతావు, విశ్వసిస్తే చాలు రక్షించబడతావు అన్నాడు. అప్పుడు వెంటనే ఆయన విశ్వసించి ఆయన బాప్తిసం తీసుకొని అక్కడ కిందికి చదువుకుంటానమ్మా, మాట చదువుకుందాం త్వరగా. చదవమ్మా, ఏంది చూడండి. అతడిని
రక్షింపబడుదురని చెప్పి అతనికిని అతని ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యం బోధించారు. ఎవరెవరికంట? అతనికి, అతని ఇంటనున్న వారందరికీ. ఇంట్లో అందరూ ఉంటేనే వాక్యం బాగుంటుంది. ఉండాలి. ఎప్పుడు వినమన్నా వినరు. ఇప్పుడు నువ్వు ఇంటికి దేవుని సేవకుని తీసుకొచ్చి ఇంట్లో వాక్యం చెప్తుంటే కాళ్ళు కట్టేసినట్టు కూర్చోవాలాడు అంతే. ఏందనుకుంటారు? మీకు అర్థం కాదు. మీకన్నా ఎక్కవ కానీ వాళ్ళకు బాగా ఎక్కుతాయి. వాళ్ళు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు, చాలా గ్రహిస్తారు వాళ్ళు, తెలుసా? అవును కదా? నిజంగా వాళ్ళు చాలా అబ్జర్వ్ చేస్తారు. నిజంగా అతను ఇంటి ఉన్న వారందరినీ కూర్చుండబెట్టి వారికి దేవుని వాక్యమును బోధించిన వెంటనే ఏం జరిగిందని చూడండి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములను కడిగను. ఎవరి గాయాలు? పౌలు శీలలకు గాయాలయ్యని. ఆ గాయాలు ఎవరు కడుగుతున్నారు ఇప్పుడు? చెరసాల అధిపతి కడిగి, అయ్యా మీరు నిజముగా దేవుడు ఏర్పరచుకున్న ప్రజలేను, నిజముగా మీ నోటి ద్వారా వినిన మాట ఈరోజు నా బ్రతుకును మార్చింది, మీరు చెప్పిన ఈ వాక్యము నా కుటుంబాన్ని మార్చింది, నేను నా కుటుంబము యేసు ప్రభు వారిని అంగీకరిస్తున్నాం. మొట్టమొదట ఏం చేస్తున్నారు? అంగీకరిస్తున్నారు. ఏం జరిగిందంటమ్మా? యేసు ప్రభు వారిని అంగీకరించడం అంటే తెలుసుగా, వాక్యాన్ని నమ్మారు. రెండోది వాళ్ళను ఆదరించారు. ఎవరిని? పౌలును శీలను ఆదరించారు. అయ్యో మీకు అనవసరంగా దెబ్బలు తగిలినాయని ప్రేమ. అసలు ముఖం తెలుసు వాళ్ళు ఎవరు? ఖైదీలు, దొంగలు. ఒక రకంగా చెప్పాలంటే ఖైదీలు అంటే దొంగలు, ఏదో తప్పు చేసిన వాళ్ళని ఇంట్లోకి పిలిచి మరి నీళ్లతో వాళ్ళ గాయాలు గడుగుతున్నారంటే ఇది ఎంత ప్రేమ చెప్పండి అమ్మా, ఎంత ప్రేమ చెప్పండి. అప్పుడప్పుడు అంటే కొన్ని కుటుంబాలు జరుగుతున్నాయి, మన కుటుంబాలు మీ కుటుంబాలు కాదు కానీ కొన్ని చోట్ల నేను పోయినప్పుడు చూస్తుంటాను కదా, కొన్ని కుటుంబాలు జరుగుతుంటాయి. భర్తకి ఏంటంటే కొన్ని దిక్కుల కొంత ఫ్రెండ్స్తో తిరిగి అలవాటు ఉంటుంది, పాపం అలా ఉంటారు. ఇంట్లో భార్య పాపము మంచిగా ప్రేమతో ఆప్యాయంగా ఉంటుంటుంది. ఎప్పుడైనా ఏరకాడ పెడతా ఏరకాడ ఎవరో ఒకళ్ళని ఫ్రెండ్స్ని కానీ ఎవరో ఒకళ్ళని తీసుకొస్తుంటారు. వీళ్ళకి చిరాకు, ఎందుకు ఏరకాడ అంటే ఏరకాడ ఊరి నుండి వాళ్ళని తీసుకొస్తారు. కానీ ఈయనకేంది? ఈయనకు ఒక ఆశ ఏంది? వాళ్ళని ఆదరించాలి, వాళ్ళని ప్రేమించాలి. వాళ్ళకి మనమేం బంగారం మధ్యలో వీడియోలు పెట్టాల, వాళ్ళని కొద్దిగా అంటే తీర్చేటట్టు వాళ్ళకి కొద్దిగా అతను భోజనం పెట్టి ఆ నైట్ వాళ్ళకి రెస్ట్ ఇచ్చి పంపిస్తే చాలు అని ఒక ఆలోచన ఉంటుంది. కానీ వీళ్ళకేంది గోల. ఏందంటాను ఇప్పుడు ఏమంటారు? నువ్వు మారు మనసు పొందేవా లేదు? అసలు ఎక్కడికి పోయినా వచ్చేది ఏంటి? ఇక్కడే గోల. ప్రతిదానికి ఏదో ఒకటి చెప్పరు. నువ్వు ప్రార్థన పోయినప్పుడు ఇదేనా మీరు నేర్చుకుంది? ఎందుకంటే రక్షించబడిన తర్వాత అన్నిటినీ ఓర్చుకోవాలి. అది కష్టమైన, నష్టమైన, బాధ అయినా, ఇరుకైన, ఇబ్బంది అయినా, సంతోషమైన, ఆనందమైన అన్నిటినీ ఓర్చుకున్నప్పుడే నువ్వు గొప్పవాడివి. యేసుప్రభు అన్నిటినీ ఓర్చుకున్నాడు కాబట్టి గొప్పవాడైపోయాడు. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, ఆయనను వాళ్ళని ఆదరించి వాళ్ళని ఇంటికి తీసుకొని వచ్చి వాళ్ళ గాయములకు కడిగి తర్వాత ఏం జరిగింది చూడండి. అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి, మరియు అతడు వారిని ఇంటికి తోలుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఆమేన్. ఏమైందంట? ఇంటికి తీసుకొని వచ్చి ఆ రాత్రికాల సమయంలోనే వాళ్ళకు భోజనం పెట్టి ఇంటి వాళ్ళందరూ ఒక్కడే ఉన్నారు అనుకున్నావా, ఇంట్లో భార్య, పిల్లలు, కుటుంబం మొత్తము కూర్చొని వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నారంట. అసలు ఎంత సంతోషం అది, ఎంత సంతోషం. అసలు ఆ సంతోషం దొరుకుద్దా? అసలు అలా మాట్లాడుకుంటున్నప్పుడు ఇదిగయ్యా మా భార్య, ఇదిగయ్యా మా పిల్లలు, ఇదిగ ఇలాగా మాకు ఈ కష్టాలను, మాకు ఈ సమస్యని ఒకళ్ళొకళ్ళు నవ్వుకుంటూ ఒకళ్ళొకళ్ళు సంతోషపడుతూ ఆనందించారంట. అందరూ ఆనందించారు. ఈరోజు ఆనందము కుటుంబాలలో కరువైపోయింది. సమస్యలు చెప్పుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. అన్నాన్ని కూర్చుంటే చాలు వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళకు, నువ్వు ఇట్టా అన్నం తినటం కూడా వాడికి కుదార్తత ఉండదు చాలామంది దగ్గర.
కొన్ని కుటుంబాలు కుదార్తత ఉంటుంది. అన్నం తినేటప్పుడు చికెన్ పెడతారు, అన్నం పెడతారు, పక్కన నీళ్ళు పెడతారు, ఇటు పక్క పెరుగు పెడతారు, ఇవన్నీ పెడతారు. వాటన్నిటిని తింటుంటే ఇక్కడ వాయిస్తూ ఉంటారు. అది ఎట్టా, మీ అమ్మ ఎట్టా అన్నది, మీ నాన్న ఎట్టా అన్నాడు, ఆ పొలం ఏంది, ఇదేంది, ఈ డబ్బులు ఏం చేసావు, ఏం చేసావు, ఈ గోల తప్పుకోలేక కట్టకని చేయగడుకొని అబ్బా కడుపు నిండిపోయింది అంటారు. కొద్ది కూడా తినలేదేంది, ఇంకా నువ్వు పెట్టినావు కదా కావాల్సిన కాడికి ఇంకేం తింటాడు పాపం, నువ్వు బిర్యానీ పెట్టావు కదా ఇంకేం తింటాడు చెప్పు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ప్రేమించేటువంటి మనసు ఈరోజు మనుషుల్లో కరువైపోయింది. కారణం ఏంటంటే దరిద్రాలు, అంటే దెయ్యాలు మనుషుల హృదయాల్లోనికి వచ్చాయి. అందుకే నిజంగా నేను చెప్పిన అక్కడ నుంచి రాయదుర్గం అని ఒక ఏరియా ఉంది, అనంతపురం జిల్లాలో రాయదుర్గం అని ఒక ఊరు ఉంది. అక్కడ నుంచి ఒక సహోదరి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు అసలు ఆ మాట నేను నిజంగా ఇక్కడ లైవ్లో చెప్పకూడదు, కానీ కొన్ని మాటలు చెప్పినప్పుడు నాకు చాలా బాధ వేసింది. ఒకటే చెప్పాను, అమ్మా నువ్వు దేవుని వాక్యం వింటున్నావు, దేవుని నమ్మాను అంటున్నావు, నీ జీవితంలో నువ్వు ముందు దేవుణ్ణి ఎరిగితే భర్తను ప్రేమించి ఆప్యాయంగా భర్తతో జీవించు. నాకు నచ్చలేదని చెప్తున్నావంటే అసలు నువ్వు మనిషివేనని చెప్పాను. ఏం పాస్టర్ గారు మీరు ఏదైనా సలహా ఇస్తారంటే చెప్పినట్టు ఏం సలహా ఇచ్చిన బుద్ధి లేదాను అట్నే చెప్పాను. బుద్ధి లేకపోతే సరే ఏం సలహా ఇవ్వమంటావు ఏంది? ఇప్పుడు నీకు పెళ్ళి ఒక 15-20 సంవత్సరాలు అయింది, ఈ వయసులో ముగ్గురు పిల్లలు అంట, 2 ఆడపిల్లలు 1 అబ్బాయి అంట. ఈ వయసులోనంట నాకు ఈయన మీద ఇష్టం తగ్గిపోయింది, వేరే వాళ్ళ మీద ఇష్టం పెరిగింది, ఏం చేయాలి చెప్పండి అని సలహా అనంట. బుద్ధి అని ఉంది కొద్దిగా, కనీసం పిల్లల కోసమని ఉండొద్దా? తర్వాత నేను ఫోన్ చేసి అరగంట తోటి చెప్పిన కొన్ని విషయాలు. అప్పుడు అంటుందో మీరు ఎన్ని చెప్పినా ఆయన మంచోడు కాదని. ఇవన్నీ కథలు కహానీలు కాదు, నీ మనసులో దరిద్రం వచ్చింది, అందుకే నీకు ఆయన మంచోడు కాదనిపించింది. ముందు నీ దరిద్రాన్ని చంపుకో. ఏముంది లోకంలో, ఏముంది ప్రపంచంలో? నీ జీవితంలో వయసు అయిపోయి ఒక 10-15 పిల్లలు పుట్టేంతవరకే లోకము. పిల్లలు పుట్టిన తర్వాత భర్త భార్య కోసం, భార్య భర్త కోసం కాదు, ఇద్దరు కలిసి పిల్లల కోసం బతకండి అని చెప్పాను. ఆ పిల్లలు 10 మందిలో పోయి తలెత్తుకోవాలంటే మీ వల్లే వాళ్ళ విలువ ఉంటుందని చెప్పినాడు. తర్వాత 3 నెలల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి కుటుంబం అంతా బాగుంది అయ్యగారు, మంచి మాట చెప్పావు, లేకపోతే ఎరుకు నా బతుకు బజారు పడైపోయేదని మాట్లాడు. నిజంగా, ఎందుకంటే వాళ్ళు దేవుళ్ళో ఉంటున్నారు కాదని కాదు, కొన్ని దరిద్రాలు వచ్చి పడుతుంటాయి జీవితాలలోనికి. ఈ దరిద్రాలు వచ్చి పట్టడం వల్ల శరీరం లేనిపోయినటువంటి అలవాట్లకు లోబడిపోవటం వలన నీవు తెచ్చుకున్నది నీకు నచ్చకపోవచ్చు. అప్పుడప్పుడు చూస్తారు మీ అందరూ పనులు పోయారు కదక్క, మిరగాయ కోతకు కానీ ఏదైనా పనికి పోతారు కదా, అందరింట్లో నచ్చి వండుకుంటావు ఏంది అన్నము, బెండకాయ కూర, చిక్కుడుకాయ కూర, చికెను, మటన్, నీకు నచ్చి వండుకుంటావు. 10 మంది దగ్గర పోయి క్యారేజ్ తీసాక అవి నచ్చి తిని ఇది నచ్చవు. ఇంట్లో నీకు నచ్చే కదా వండుకుంది, మరి 10 మంది క్యారేజీలు చూస్తే ఎందుకు నచ్చింది, ఎందుకు నచ్చలా? నీ బుద్ధి కరెక్ట్గా లేదు, నీ ప్రవర్తన కరెక్ట్గా లేదు, నీ మనసు పర్ఫెక్ట్గా లేదు, అందుకే నీ జీవితం తగలబడిపోతుంది. ఎన్ని రోజులు ఉన్నా కూడా, ఇంట్లో ఎంత తెచ్చేసినా మనిషికి ప్రశాంతత లేదంటే ముందు మనసుకు పట్టిన దెయ్యాన్ని వదులుకో. అర్థమవుతుందా? మనస్సుకు పట్టిన దెయ్యాన్ని, మనిషికి పట్ల దెయ్యం మనస్సుకు పట్టింది. ఆ దరిద్రం పోతే నీ భర్తే నీకు కోటి హీరోల కంటే గొప్ప హీరో అయిపోతాడు, నీ భార్య నీకు హీరోయిన్ల కంటే గొప్ప హీరోయిన్ అయిపోతుంది. ఇంకా ప్రపంచంలో ఏం కనపడాలి నీకు? అర్థం కాని జీవితాలు. ఈరోజు కుటుంబాలు తగలబడిపోతున్నాయి, పిల్లల జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి. దరిద్రం ఎందుకు వచ్చిందంటే కుటుంబంలో విలువ లేకుండా చేసుకుంటున్నది నువ్వే. అందుకేనేమన్నాడు తెలుసా? తన కుటుంబమును వారితో కలిసి ఆనందించెను. ఈరోజు నీ కుటుంబం ఆనందంతుందా? ఈరోజు నీ కుటుంబం సంతోషంతుందా? కనీసం ఎప్పుడైనా కుటుంబం మొత్తం కూర్చొని ఆనందంగా సంతోషంగా మాట్లాడుకున్న రోజులు ఉన్నాయా? అది అలాంటి పద్ధతి తీసుకురావాల్సింది నువ్వే. తెలియని వాళ్ళు ఏం తీసుకొస్తారమ్మా? దేవుని తెలిసి నువ్వే క్రియేట్ చేసుకోవాలి. అలాంటి సిచ్యువేషన్ని తీసుకురావాలి. ఈరోజు ఇది ఇలా ఉండాలి, ఇలా ఉందాం, సాయంకాలం అందరం కలిసి అన్నం తిందాం, కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. రాగానే పని నుంచి రాగానే ఎంత డబ్బులు తెచ్చావు, ఎంత ఖర్చు పెట్టావు, ఇవన్నీ కాదు. వెళ్ళావా, జాగ్రత్తగా ఉన్నావా, మంచిగా జరిగిందా, బాగొచ్చిందా, తిన్నావా, తినలేదా, ఈ 4 మాటలు చాలు. ఎంతలో ఒకటోడైనా అవుట్ అంతే, ఎట్టటోడైనా అవుట్ అంతే. అవునా కాదా? మీకు తెలుసో తెలియదేమో, ఎంత గొప్పోడైనా జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, అవి తేనె కంటే నునిపోయిన మాట్లాడినారు చూడండి. లోకంలో పోయి ఆదరిద్రపు మాటలు ఎందుకు? ఇంటిలో ప్రేమతో 2 మాటలు నువ్వు మాట్లాడితే
నీకు సరౌండ్ అయిపోతారంత వాళ్ళు. భార్య భర్తకైనా, భర్త భార్యకైనా. ఈ రెండిటిని కలిపింది ఏమిటి? కలిపింది ఏంటిది? దేవుని బంధం. ఆమేన్. అది ఏర్పరిచింది ఎవరు? దేవుడు ఏర్పరిచిన బంధం. ఎవరు విడదీసినా, దరిద్రాలు తప్పితే, దెయ్యాలు పడితే తప్పితే, ఆ దెయ్యం పోతే మళ్ళా ఈడికే రావాలి. అవునా కదా? దెయ్యం పోతే ఈడికి రావాలి. గాడికి పోతారు, ఎక్కడ విలువడదు. ఆ దెయ్యం పోయిన తర్వాత మళ్ళీ ఆడికే రావాలి. ఆ విలువ పోగొట్టుకోకుండా ఉండటానికి ఈ కుటుంబం చెప్తుంటే, తనను తన కుటుంబమును వారితో కలిసి భోజనం చేసి ఆనందించెను. ఆ ఆనందము శాశ్వత కాలం ప్రతి కుటుంబంలో ఉండాలంటే ఒకే ఒక విషయం చెప్తున్నాను. ఈ కుటుంబం ద్వారా మనందరికీ దేవుడు చెప్తున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 5:4 వచ్చిన మనకు ఒకసారి చూడండి అమ్మా. ప్రార్థన చేసుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 5:4 వచ్చిన 11 వచ్చిన చదవండి. 5:4 చదవండి అమ్మా. అయితే కాదమ్మా, 11 వచ్చిన చదవండి. 11. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఏ స్థితి అంట? సమాధాన స్థితి. కుటుంబంలో ఏముంటే బాగుంటుంది? సమాధానం. ఈరోజు సమాధానం లేని కుటుంబాలలో అల్లకొల్లరానికి తయారైపోయాయి. గలిబిలైపోతుంది. నెమ్మది లేదు, ప్రశాంతత లేదు, సమాధానం లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? యేసుక్రీస్తు నీలో ఉంటే, నీ కుటుంబంలో ఉంటే, ఆ కుటుంబము సమాధాన స్థితి కలిగి ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి నీతో నాతో మనందరితో చెప్తున్న ఒకే ఒక మాట ఏంటంటే, ఎలాగ శిరసాల అధిపతి మారి ఆ యొక్క ఖైదీలకు ఆదరించి వారిని ప్రేమించి వారికి సౌకర్యం చేశాడు, అలాగే మనకున్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు, భర్త అయినా భార్య అయినా పిల్లలైనా చెరసాల అధిపతి కంటే ఘోరమైన వాళ్ళు కాదుగా. ఆయన్నే ప్రేమతో మార్చుకోవాలనేది. నీ కుటుంబంలో ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే నువ్వు ప్రేమతో మార్చుకోవాలి. మనం అనుకుంటాం మంచోళ్ళు కాదని. ఎవరు మంచోళ్ళక్క? అందరూ చెడ్డోళ్ళే. నరుని హృదయాలోచనలు వాని బాల్యం నుండే చెడ్డవి. మంచి నువ్వు చెప్పిండ్రా, నాయి పెద్దే నీ చెడ్డే, అందరే చెడ్డే. కానీ ఎవరి జీవితాల్లోనికి యేసుక్రీస్తు వస్తారో వారి జీవితాలు ఏమవుతాయంట? సమాధాన స్థితిలోనికి వస్తాయి. కాబట్టి అలాంటి సమాధాన పరిస్థితి దేవుడు ఈ కుటుంబమునకును మనకును అనుగ్రహించి మన జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చాలి. ఎలాగైతే ఈ చెరసాల అధిపతి కుటుంబము రక్షించబడిందో, కోట్లు బంగారం వజ్ర వైడూర్యాల కంటే రక్షణే గొప్పది. ఆ రక్షణ ఈ కుటుంబం కూడా పొందుకోవాలి. ప్రతి ఒక్కరు నిజంగా చెప్తాను, చాలాసార్లు అమ్మాయికి పిల్లలకి చెప్తుంటాను, దేవునిలో నువ్వు వయసు పెరిగే కొద్దీ దేవునిలో పెరగాలి. లోకంలో పెరగకపోయినా ఇబ్బంది లేదు, అవసరం లేదు. లోకం పెద్ద అవసరం లేదు. దేవునిలో పెరగాలి. కుటుంబంలో దేవుని యొక్క ప్రేమ కానరావాలి. ఎప్పుడైతే దేవుడు మీ కుటుంబంలో ఉంటారో మీకు ఏ కొదువ ఉండదని చెప్తాను. చాలాసార్లు చెప్తాను, ప్రతి వాళ్ళకి చెప్తాను అనేది. కానీ దేవుడు కుటుంబంలో లేకపోతే మన కొదవే, ఎంతున్నా కొదవే. ఆ కొదవ లేకుండా ఉండాలంటే దేవుడు సమృద్ధినివ్వాలి. ఏ కుటుంబంలో దేవుడు ఉంటాడో ఆ కుటుంబం ఏమవుతుందంట? నిత్యము ఆశీర్వదించబడుతుంది. అలాంటి ఆశీర్వాదం దేవుడి కుటుంబానికి అనుగ్రహించును గాక. ఆమేన్. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలోకి పంపించండి. ఈ సమయంలో అందరూ కూడా ప్రార్థనలో ఉండండి. ప్రభువా